కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ అందించిన నివేదికతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నివేదికపై ముగ్గురు ఉన్నత అధికారులతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సైతం తన నివేదికను నిన్న జరిగిన కేబినెట్ ముందుంచింది. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. అయితే ఈ రెండు నివేదికల్లో బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పేరు అత్యధిక సార్లు పేర్కొన్నారు. అంతేకాకుండా లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఇప్పటికే అధికార విపక్ష పార్టీ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. అలాంటి వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఈ ప్రెజెంటేషన్ను అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అంటే ఇప్పటికే ఓ ప్రచారం సాగుతుంది. అలాంటి వేళ కమిషన్ ఇచ్చిన నివేదికపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంకోవైపు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీలతో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే దీనిపై ఏర్పాటైన కమిషన్ 60 పేజీలకు అందులోని సారాన్ని కుదించింది. ఇక అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, కాళేశ్వరం కమిషన్ ఒక నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక పైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడంతో పాటు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు అనేక సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాల వలన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, తుమ్మిడిహెట్టు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయకుండా సిడబ్ల్యూసీ అక్కడ నీటి లభ్యత లేదని చెప్పడంతో మేడిగడ్డకు బ్యారేజ్ మార్చాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేయాల్సి వచ్చిందంటూ బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే కేసీఆర్ తో పలుమార్లు భేటీ అయిన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలను ప్రజలందరికీ తెలియజేయాలి, పదే పదే కాళేశ్వరం ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ సూచించారు. అందులో భాగంగా ఈరోజు 12 గంటలకు తెలంగాణ భవన్ లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హరీష్ రావు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిర బ్యారేజీలు మాత్రమే కాదు అనేక రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా అనేక చెరువులు, కాలువలు ఉన్నాయి. వీటన్నిటికీ నీటి లభ్యత లభించడంతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి 32 జిల్లా కార్యాలయాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ గడువు ముగిసింది. కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది, కేబినెట్ లో ఆమోదించారు. మరోవైపు అసెంబ్లీలో చర్చకు పెట్టబోతున్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టును గొప్ప ప్రాజెక్టుగా చెప్తూ వచ్చారు. మరోవైపు కేసీఆర్ సైతం తానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాను, అంటే డిజైన్లలో నాదే పాత్ర అంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్ లో 3 పిల్లర్లు కుంగుబాటుకు గురై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసిందో, ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అది కాంగ్రెస్ కమిషన్ గా మారింది, ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం ఒకవైపు ఆరోపణలు చేస్తుండగా దాన్ని తిప్పికొట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా మరోసారి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
థ్యాంక్ యూ సవిన్.